ఈరోజు దేవుని యొక్క వాక్యము మనిషి యొక్క హృదయాన్ని మార్చగలిగిన శక్తి కలిగినది అన్న సంగతి ఈరోజు మనిషి అర్థం చేసుకోలేదు. ప్రియులారా, ఎందుకు ఈ మాట నేను చెబుతున్నాను అంటే, రోజు రోజుకి మనిషి యొక్క హృదయం బండబారి పోవటం వలన మనిషి యొక్క హృదయంలో ఈరోజు ఏమి లేదు అని చూస్తే, ప్రేమ లేదు, కనికరం లేదు, వాత్సల్యత లేదు. ఇవన్నీ కూడా లేకపోవటానికి గల కారణం ఏంటి అంటే, మనిషి యొక్క హృదయం ఈరోజు బండబారిపోయింది అని మనం చెప్పక తప్పదు. ఎందుకంటే నిజముగా మనిషి యొక్క హృదయం మృదువైనదైతే ఆ హృదయంలో ఎలాంటి కార్యాలు దేవుడు చూడాలి అనుకున్నాడంటే, ప్రేమ, వాత్సల్యత, కనికరము, వీటిని చూడాలనుకున్నాడు. కానీ ఈరోజు మనిషి యొక్క హృదయం బండబారిపోయి కోపము, క్రోధము, ద్వేషము, పగ, మత్సరము, ద్వేషము అన్నటువంటి ఈ కార్యాల ద్వారా మనిషి యొక్క హృదయము నిండిపోయి ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మీరు ఇర్మియా ప్రవచన గ్రంథములో నుండి 18వ అధ్యాయం 11 నుండి 12 వచనాలు చదువుకుంటే, కాబట్టి నీవు వెళ్ళి యూదా వారితోను యెరూషలేము నివాసులతోను ఇట్లనుము. ఎవరండి యూదా వారు, యెరూషలేము నివాసులు? ఎవరు వీరు? దేవుని బిడ్డలు అనుకుంటున్నవారు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నవారు, దేవుని వాక్యమును కలిగి ఉన్న వారితో వెళ్ళి తన దాసుడైనటువంటి ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, నీ వెళ్ళి దేవుడు మీతో చెబుతున్నటువంటి మాట ఏంటి అంటే, మీ మీదికి తెచ్చుటకై నేను కీడుని కల్పించుచున్నాను, మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను. మీరందరూ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొనుడి. అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనము. ఎవరంటే ఈ మాట అంటున్నది? ఇశ్రాయేలు ప్రజలు, దేవుని బిడ్డలు, దేవుని యొక్క ధర్మశాస్త్రమును, దేవుని వాక్యమును కలిగి ఉన్నవారు. దేవుని మాటలట ఎలాగున్నాయట? నిష్ప్రయోజనములు. నీ వాక్యము మాకు నిష్ప్రయోజనము. మేము మా ఆలోచనల చొప్పునే మేము నడుచుకుంటాం. మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తిస్తాము. చూసారా? దేవుని బిడ్డలు అనిపించుకుంటున్న వారు వాళ్ళు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నవారు. దేవుని మాటలు ఎలాంటివంట? నిష్ప్రయోజనములు. అంటే దానికి అర్థం ఏంటి? వాళ్ళ ప్రవర్తన ఎలాగుందంటే దేవుని వాక్యమునకు విరోధముగా ఉంది. అంటే వాళ్ళు దేవుని వాక్యమును అనుసరించి నడవట్లేదు, కానీ వారి యొక్క మూర్ఖ హృదయమును అనుసరించి నడుచుకుంటున్నారు అని వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటున్నారు. అర్థమవుతుందా? ఈనాటి క్రైస్తవులు కూడా అట్టి స్థితిలోనే ఉన్నారు. దేవుని వాక్యమును అనుసరించడానికి బదులు వారి యొక్క హృదయ ఆలోచనలను అనుసరించి బ్రతుకుతున్నటువంటి దినాలలో మనం జీవిస్తున్నాం. గుర్తించుకోండి, చాలా మనము మేలుకొని జాగ్రత్త పడవలసినటువంటి దినాలలో మనం జీవిస్తున్నాం. ప్రియులారా, ఈరోజు క్రైస్తవులు దేవుని వాక్యమును అనుసరించి నడవట్లేదు, వారి యొక్క హృదయమును అనుసరించి నడుచుచున్నారు అన్నది మనకి స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, మనుషులు క్రమమును వదిలేశారు. దేవుడు నియమించిన క్రమమును వదిలేశారు. దేవుని యొక్క వాక్యము మనకి క్రమాన్ని నేర్పిస్తుంది. మనము దేవుని ఎదుట ఎలా ప్రవర్తించాలని క్రమమును దేవుడు నియమించాడు. కానీ ఈరోజు మనుషులు ఆ క్రమమును విడిచిపెట్టేశారు. దేవుని వాక్యము సెలవిస్తుంది, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 12వ వచనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ముందుగానే సెలవిచ్చినటువంటి
ఒక హెచ్చరికని మనం అక్కడ చూస్తాం. ఏమంటాడండి? క్రమము లేదు సమాజంలో, దేవుని బిడ్డల మధ్యలో క్రమము లేదు. అక్రమము విస్తరించుట చేత అనేకుల యొక్క ప్రేమ చల్లారిపోతుంది అన్నాడు. అనేకుల యొక్క ప్రేమ చల్లారిపోవటానికి గల కారణం ఏంటి అంటే క్రమముగా నడుచుకోవటానికి ఇష్టపడట్లేదు ఎవరు. దేవుడు ఒక క్రమాన్ని నియమించాడు. ప్రతి మనిషి యొక్క జీవితంలో దేవుడు ఒక క్రమాన్ని నియమిస్తే మనిషి ఈరోజు క్రమం తప్పాడు. క్రమము తప్పి మనిషి అక్రమముగా ప్రవర్తించడానికి పూనుకున్నాడు. కాబట్టి ప్రభు అంటున్నాడు, అనేకుల యొక్క ప్రేమ చల్లారిపోతుంది అన్నాడు. ప్రేమ చల్లారిపోతే ఏమవుతుందండి? ప్రేమ చల్లారిపోతే ఏమవుతుంది? అక్కడ ఉండేదంతా కూడా ద్వేషము, పగ, ఈర్ష, దేవుని ఉద్దేశానికి వ్యతిరేకమైన కార్యములు. అంటే మనుషులు ఎలా మారిపోతారు? మనుషులు ఎలా మారిపోతారంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం ప్రియులారా. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. అంత్య దినములలో అంటే ప్రేమ చల్లారిపోతే, అక్రమము విస్తరించితే సమాజం ఎలా మారిపోతుందట? అపాయకరముగా మారిపోతాది. సమాజంలో మీరు మేలును చూడలేరు, మీరు మంచితనాన్ని చూడలేరు, మీరు ప్రేమను ఎదురు చూడలేరు, మీరు కనికరాన్ని చూడలేరు, మీరు ఎట్టి పరిస్థితిలో కూడా దేవుని యొక్క ప్రవర్తన కలిగినటువంటి ప్రజలను చూడలేరు. ఎలా మారిపోతారు? మనుషులు ఏమైపోతారు? స్వార్థ ప్రియులుగా మారిపోతారు, ధనాపేక్షలుగా మారిపోతారు, బింకములాడు వారుగా మారి. దేవుని వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకోకపోతే మన ప్రవర్తన దేవునికి ఇష్టమైన ప్రవర్తనగా ఉండదు. మనం దేవునికి ఇష్టమైన ప్రవర్తన ప్రవర్తించలేదు అన్న సత్యమే మనకు తెలియదు. ఏమైపోతుంది అంటే మనం చేసేదంతా కూడా మన మూర్ఖ హృదయాన్ని అనుసరించి ఉంటదే తప్ప దేవుని వాక్యాన్ని అనుసరించి ఉండదు. దాని వలన నష్టపోయేది మాత్రం మనమే అన్నటువంటి సంగతిని మనం గ్రహించలేము. బైబిల్ సెలవిస్తుంది ప్రియులారా, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో దేవుడు అంటాడు, నీ కాఠిన్యమును అనగా కఠినమైన నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి. అంటే మనిషి యొక్క హృదయం మార్పు చెందుట లేదు. ఎందుకు మార్పు చెందుట లేదు? ఎందుకు మనిషి యొక్క హృదయం కఠినమైపోతుంది అంటే దేవుని వాక్యమునకు ఏం చేయలేదు? స్థానం ఇవ్వటలేదు. ఏ విధంగా అయితే ఆ యూదా ఇశ్రాయేలు ప్రజలు నీ మాటలు నిష్ప్రయోజనములు అని ఏ విధంగా అయితే చెప్పారు, ఈరోజు క్రైస్తవులు కూడా దేవుని వాక్యమును నిష్ప్రయోజనంగా భావిస్తున్నారు. వినుట మట్టుకు విందురు కానీ ఎప్పటికీ కూడా వాళ్ళు ఏం చేయరట? గ్రహించరు. దేవుని వాక్యమును గ్రహించకపోవటం. ఎందుకు దేవుని వాక్యము గ్రహించలేకపోతున్నారు? కాబట్టి ప్రభు ముందుగా అన్నాడు, రానైనటువంటి దినాలలో మనుషుల యొక్క ప్రవర్తన అన్నది దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకముగా అక్రమమైనటువంటి ప్రవర్తనని కలిగి ఉంటారని ప్రభు ముందుగానే చెప్పాడు. ఈరోజు చూడండి, అక్రమం చేయు వారికి ఉన్నటువంటి మర్యాద, హోదా ఈ సమాజంలో సత్యమును అనుసరించే వారికి లేదు అన్నది నిజము ప్రియులారా. ఇంకా చెప్పాలి అంటే ప్రజలు ఎలా మారిపోతారంటే స్వంత జనాలనే ద్వేషించే వారిగా మారిపోతారు. స్వంత జనాలకి మరి కృతజ్ఞత లేని వారుగా, అనురాగ రహితులుగా మారిపోతారు అని చెప్పి దేవుడు చెబుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మనము ఒకసారి యోసేపు యొక్క జీవితాన్ని మనం ఆలోచించుకుంటే స్వంత సహోదరులే యోసేపుని ద్వేషించారు. కారణం ఏంటి?
కారణం ఏంటంటే దేవునికి ఇష్టడుగా బ్రతుకుతున్నాడు కాబట్టి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు, సత్యమునే చెబుతున్నాడు కాబట్టి యోసేపుకి తన సొంత సహోదరులే ద్వేషాన్ని పెంచుకున్నారు. అంటే యోసేపు తన మనస్సారా కూడా తన సహోదరులకి ఏం చేసుకోలేదు, ద్రోహాన్ని ఆలోచించలేదు. కానీ తన సహోదరుల మీద అతడు ప్రేమనే చూపించాడు అని చూస్తున్నాం. కానీ తన సహోదరులకి వ్యతిరేకంగా తన సొంత సహోదరులే ద్వేషాన్ని పెంచుకోవటం మాత్రమే కాదు, అతడు ప్రాణంతో ఉండకూడదన్నటువంటి ఒక పరిస్థితికి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారంటే దానికి గల కారణం ఏంటి? వారి యొక్క హృదయంలో ఏం లేదు, ప్రేమ, కనికరము, వాత్సల్యము ఏమీ లేకపోవటమే దానికి కారణము. అంటే దేవుని యొక్క వాక్యము వారికి ఏమాత్రము కూడా ఏం చేయలేదు, చోటు ఇవ్వకపోవటం. చూడండి చివరికి ఎలా మారిపోయారు అంటే తన సొంత సహోదరుడిని చంపడానికి కూడా వాళ్ళు ప్రయత్నించారు. కానీ యోసేపు తన యొక్క జీవితంలో ఎక్కడ కూడా తన సహోదరులు చంపటానికి ఒకవేళ వాళ్ళు ప్రయత్నం చేసినా, తనని ఒక దేశంలో నుండి మరొక దేశానికి బానిసగా అమ్మివేసిన యోసేపు ఎక్కడ కూడా తన హృదయంలో వారి మీద ద్వేషాన్ని పెంచుకోలేదు. ప్రియులారా, అతడు అంటాడు, మీరు 50వ అధ్యాయం ఆదికాండము 50వ అధ్యాయంలో ఒక మాట చదువుకుంటే 19వ వచనం చూడండి. తన సహోదరులను చూసి యోసేపు ఏమంటాడండి? భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్టు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. మీరు నాకు కీడు చేయాలనుకున్నారు కానీ నేనైతే మీకు కీడు చేయాలని అనుకోలేదు, ఆలోచించలేదు. కానీ దేవుడు మీరు నాకు కీడు చేయాలనుకున్నా కానీ దేవుడు నాకేం చేశాడు, అది మేలుకే జరిగించాడు అంటాడు. చూడండి ప్రియులారా, గుర్తించుకోండి, క్రైస్తవులమైనటువంటి మనము ఎవరు ఒకవేళ మన మీద వ్యతిరేకంగా మాట్లాడినా, ఎవరు మనల్ని బాధ పెట్టినా, ఎవరు మనల్ని నొప్పి పెట్టినా, దయచేసి చెబుతున్నాను, ఎవరిని కూడా మీ హృదయంలో వారిని గురించి భేదాన్ని లేదంటే తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉండకండి. ఎందుకంటే మనము ఏ వాక్యమునైతే మనము అంగీకరించామో, ఏ ప్రభువునైతే మనం అంగీకరించామో ఆ ప్రభు యొక్క లక్షణాలు మనలో కనబడాలి, ఆ ప్రభు యొక్క వాక్యము మనలో క్రియ చేయాలి ప్రియులారా. లేకపోతే నష్టపోయేది మాత్రం మనమే అని గుర్తించుకోవాలి. ఏ సహోదరులైతే యోసేపుకు విరోధముగా మరి అతని మీద ద్వేషాన్ని పెంచుకొని అతడు నష్టపోవాలి అని అనుకున్నారో ఆ సహోదరులకి మేలు చేయటానికి దేవుడు అతను నిలబెట్టుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరు మనకి ఒకవేళ కీడు చేసినా, ఎవరు మనల్ని గురించి తప్పుగా మాట్లాడినా ప్రభు అంటాడు, మిమ్మల్ని గురించి అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ఏం చేయండి, సంతోషించండి అన్నాడు. ఎందుకో తెలుసా? దాని యొక్క ప్రతిఫలము రానైనటువంటి దినాలలో వారు చూస్తారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రస్తుతం మనం ఉన్నటువంటి సమాజం ప్రభు చెప్పినట్టుగా ఈ అంత్య దినములలో అనేకుల యొక్క ప్రేమ చల్లారిపోతుంది. అయినా మీరు మారకూడదు, మీ ప్రవర్తన మారకూడదు, మీ మాటలు మారకూడదు, మీ స్వభావం మారకూడదు. మీరు ఎప్పటికీ కూడా ప్రభు యొక్క బిడ్డలు అనిపించుకోవాలి. మీ ప్రవర్తనలో ప్రభు యొక్క వాక్యము మీ జీవితంలో కనబడాలి. అంటే ఎక్కడ కూడా మీ హృదయాన్ని మీరు కఠినపరచుకోకూడదు. చూడండి, తన సొంత ప్రజలే ఆయన ఉత్తముడు, నీతిమంతుడని తెలిసినా మాకు ఆయన వద్దు, ఆయన చావాలి, దొంగ అయినా పర్వాలేదు, బరబ్బాసే మాకు కావాలి అని కోరుకునేటువంటి దినాలు ఈ దినాలు. ఈ లోకం చెడ్డవారిని ఎక్కువగా ఇష్టపడుతుంది, ఈ లోకం దుర్మార్గంలో ఉన్న వారిని ఎక్కువగా ప్రోత్సహిస్తుంది. గుర్తుపెట్టుకోండి. కానీ క్రైస్తవులను మాత్రం ఈ లోకం ఇంకా ద్వేషిస్తుంది, ఇంతకంటే ఎక్కువగా ద్వేషిస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, అంత్య దినములలో మీకు మేలుకరంగా ఉండదు, అంత్య దినములలో సమాజం మీకు అనుకూలంగా ఉండదు.
అంతకంటే బదులుగా అపాయకరమైన దినములుగా అది ఉంటది. మీ స్వజనులే మిమ్మల్ని ద్వేషిస్తారు. మీ తల్లిదండ్రులకు నీ బిడ్డలు అవిధేయులుగా బ్రతుకుతారు. తల్లిదండ్రుల మాటలు వినరు. అంటే సమాజం ఎంత భయంకరంగా మారిపోతాదో అన్న సంగతి ముందుగానే ప్రభు చెప్పాడు. అక్రమము విస్తరిస్తుంది అన్నాడు. అప్పుడు జరిగేది ఏంటో తెలుసా? చివరికి క్రైస్తవులు కష్టాల మధ్యలో, శ్రమల మధ్యలో వారి యొక్క ప్రవర్తనని మార్చుకోలేక దేవుని యొక్క వాక్యమును అనుసరించి బ్రతికేటప్పుడు వాళ్ళు నెమ్మదిగా బ్రతకలేరు. గుర్తించుకోండి, క్రైస్తవులకి అక్కడ నెమ్మది ఉండదు. ఎందుకో తెలుసా? ఎవరైతే నీతిమంతులుగా బ్రతకాలని కోరుకుంటారో వారికట అనేకమైన శ్రమలు వస్తాయి అన్నాడు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు నిర్దేశించు వారు శ్రమలు పొందుతారని వాక్యం సెలవిస్తుంది. వాస్తవంగా దేశంలో అక్రమం విస్తరించి ఉన్నప్పుడు నీతిమంతుడిగా బ్రతకాలనుకున్నాడు లోతు. కానీ జరిగింది ఏంటో తెలుసా? తన బ్రతుకు కాలం అంతా కూడా హృదయంలో నొచ్చుకొని, ఎలాగండి? హృదయంలో నొచ్చుకొని బాధను అనుభవించాడు అని లేఖనం సెలవిస్తుంది. చదవండి, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. పేతురు గారు రాసిన 2వ పత్రిక 7వ వచనం నుండి కూడా చదవండి. దుర్మార్గుల మంచి వాళ్ళు కాదు. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుల మధ్యలో మంచి వాళ్ళే ఉండాలనుకుంటే క్రైస్తవులు బ్రతకటం వేస్ట్. ఎక్కడ బ్రతకాలట? దుర్మార్గుల మధ్యలో బ్రతకాలి. మూర్ఖమైన వక్ర జనము మధ్య మీరు దేవుని వాక్యమును చేత పట్టుకొని జ్యోతుల వలె ప్రకాశించాలి అన్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, దుర్మార్గుల కామ వికారమైన నడవడి చేత బహు బాధపడి. గుర్తుపెట్టుకోండి క్రైస్తవులారా, మీరు బ్రతుకుతున్నటువంటి ఈ సమాజం మీకు అనుకూలంగా ఉండదు. మీరు అనుకున్నట్టుగా ప్రవర్తించదు. మీరు అనుకున్నట్టుగా మిమ్మల్ని ప్రేమించదు. మీరు అనుకున్నట్టుగా మీ మీద కనికరాన్ని చూపదు. అటువంటి సమాజంలో బ్రతుకుతున్నటువంటి మీరు, ఇదిగో లోతు ఎలా బ్రతికాడట? లోతును ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురముండి తాను చూచిన వాటిని బట్టి ఏం విన్నాడండి? చూశాడు, సరే, ఏం విన్నాడు? అతని గురించి ఎవ్వరు కూడా మంచిగా మాట్లాడేవారు లేరు. అతని గురించి మంచివాడని చెప్పేవాడు లేరు. అంతే, దానికి విరోధంగా మాట్లాడుతున్నారు. అతడు ఎంత నీతిమంతుడిగా బ్రతకాలనుకున్నా అక్కడున్న వాళ్ళు ఏమంటున్నారు? అతన్ని బాధ పెడుతున్నారు. గుర్తుపెట్టుకో, నువ్వు క్రైస్తవురాలుగా ఉండి అందరూ నన్ను మంచే మాట్లాడాలనుకుంటున్నావు అంటే ఈ భూమి నీకు ఉత్తమమైనది కాదు. క్రైస్తవులు గుర్తించుకోవాలి. ఇటువంటి సమాజం అందరూ నన్ను మంచోడే అని అనుకున్నావు అనుకో, నువ్వు క్రైస్తవుడు అనిపించుకోవడానికి యోగ్యురాలువు కాదు. నిన్ను ద్వేషిస్తున్నారా? నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతున్నారా? సంతోషించు. ఎందుకో తెలుసా? నువ్వు అందుకొరకే పిలువబడ్డావు. అందుకొరకే నువ్వు ఏర్పరచుకోబడ్డావు. నిన్ను దూషించే వారికి విరోధముగా దూషించకుండా నిన్ను దూషించే వారిని చూసి నువ్వేం చేయాలి? ఆశీర్వదించాలి. ఏం చేయాలి? ఆశీర్వదించాలి. అంటున్నారా? అననివ్వు. నేను ప్రభు దగ్గర నేర్చుకున్నది అదే. ఎంతమంది అన్నా నాకు ఇంత కూడా లేదు, చింత ఇంత కూడా లేదు. ఎందుకో తెలుసా? ఎవరు ఎన్ని మాట్లాడినా దానివల్ల నాకు వచ్చే ప్రయోజనం అంటూ ఏమీ లేదు, నాకు వచ్చే నష్టం అంటూ ఏమీ లేదు. ఎందుకంటే నా ప్రభువు చెప్పాడు, నువ్వు ఎంత నీతిమంతుడుగా నువ్వు నడుచుకోవాలన్నా నేను ఎవ్వరు కూడా మంచివాడు అని చెప్పరు. నువ్వు ఎంత నీతిమంతుడుగా నడుచుకోవాలన్నా నిన్ను ఎవ్వరు కూడా ప్రేమించరు, కనికరించరు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా నీవు ఏదైతే కలిగి ఉన్నావో
అలాగని నువ్వు అన్యాయంగా ప్రవర్తించి నేను చేసేదంతా మంచితనమే అని అనుకోకూడదు. గుర్తుపెట్టుకోవాలి, ప్రతిదీ కూడా వాక్యాన్ని అనుసరించి మనం చూసుకోవాలి. నా వలన నేను ఎవరికైతే ఒకవేళ బాధపడి ఉంటే, నా వలన ఎవరైనా నష్టపోయి ఉంటే వారి నిమిత్తమై ప్రార్థించి నన్ను నేను మార్చుకోవాలి. అర్థమవుతుందా? మనసారా ఎవరికి కూడా ద్రోహం చేయకుండా బ్రతకాలని కోరుకోవాలి. కానీ ఎవరైనా నిన్ను చూసి అక్రమముగా నిన్ను చూసి బాధపడే విధంగా మాట్లాడితే నువ్వు ఎంత మాత్రం కూడా చింతించకు, బాధ చెందకు. ఎందుకంటే నువ్వు అందుకొరకే పిలువబడ్డావు. ఎందుకంటే ఇటువంటి సమాజంలో నువ్వు మంచితనం చూడలేవు, నీవు కృతజ్ఞత కలిగిన వారిని చూడలేవు, నీవు అనురాగం కలిగిన వారిని చూడలేవు, నీవు మంచితనము ప్రేమ అన్నది చూడలేవు. కాబట్టి వీలైనంత వరకు దేవుని యొక్క వాక్యం అనుసరించి బ్రతకటానికి ప్రయత్నించు. ఎందుకంటే ప్రభు అంటాడు, మనుషుల యొక్క హృదయాలు దేనితో నింపబడి ఉన్నాయంట. 15వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 19వ వచనము. మనుషుల యొక్క హృదయాలు దేనితో నింపబడి ఉన్నాయి అంటే 15వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 19వ వచనం. దురాలోచనలు, నరహత్యలు, అభిచారములు, వ్యభిచారము, అంటే మనుషుల యొక్క హృదయాలు ఏ విధంగా నిండిపోయాయి అన్నది ప్రభు స్పష్టంగా చెబుతున్నాడు. ప్రియులారా, దేవుని వాక్యము మనిషి యొక్క హృదయంలో నింపబడటానికి బదులుగా మూర్ఖతను అనుసరించి మనుషుల యొక్క హృదయము ప్రవర్తించడానికి గల కారణం ఈరోజు మనుషుల యొక్క హృదయాలు అవి లేవు, క్రైస్తవుల యొక్క హృదయాలు అవి లేవు. దానికి బదులు ఏమున్నాయి? దురాలోచనలు, నరహత్యలు, ఇటువంటి హృదయాలు కలిగి మరి క్రైస్తవులు మనకి అందరికి అనుకూలంగానే బ్రతకాలని ఎదురు చూడటం అది మన యొక్క అమాయకత్వం. ఈరోజు ప్రతి స్థలంలో మనం చూడగలిగితే క్రైస్తవులకి విరోధముగా ఈరోజు అనేకులు లేవటానికి గల కారణం ఏంటంటే, ఎక్కడో కొంతమంది క్రైస్తవులు చేసే పనులను బట్టి ఈరోజు సర్వ సమాజాన్ని ఈరోజు ద్వేషిస్తూ ఉంది. కారణం ఏంటంటే క్రైస్తవులు దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి బ్రతుకుటలేదు, దేవుని వాక్యానికి భయపడి బ్రతుకుటలేదు అన్న సంగతి మనకి స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి యేసు ప్రభు అన్నట్టుగా 7వ అధ్యాయము మత్తయి రాసిన సువార్తలో 22-23 వచనాలు యేసు ప్రభు అటువంటి వారిని చూసి ఏమంటాడట? అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరగను అనేస్తాడు. ఎందుకంటే మీరు అక్రమం చేయువారు, మీకు నా దగ్గర ఎటువంటి స్థలము లేదు అని చెప్పేటువంటి పరిస్థితికి వాళ్ళు చేరుకుంటారు. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనము మన జీవితంలో మన హృదయంలో దేవుని యొక్క మాటలు నింపుకోవటానికి మనం ప్రయత్నించాలి. దేవుని వాక్యం మాత్రమే మనల్ని మార్చగలిగిన శక్తి కలిగింది. చూడండి, ఈరోజు క్రైస్తవులమైనటువంటి మనము సమయం చాలలేదు కానీ ఆలోచించుకుంటే ప్రియులారా, దేవుని వాక్యం అంతా కూడా మనకు సెలవిచ్చేది ఒకటే. ఈ సమాజం, మనం ఉంటున్నటువంటి సమాజం, మనం చేసేదంతా కూడా ఇష్టపడతాది అన్న అభిప్రాయం మనకి ఉండకూడదు. ఎందుకంటే మనము సత్యమును అనుసరించి బ్రతికినా ఈ సమాజం మనల్ని ద్వేషిస్తుంది. ఇంకా చెప్పాలంటే మనము ఈ తిమోతికి రాసిన పత్రికలు మనం చదువుకున్న మాటలన్నీ కూడా మనం ఒక్కొక్కటి ఆలోచించుకుంటే ప్రియులారా, అలాంటి మనుషుల మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాం. చూడండి, ఈరోజు ప్రేమకి విలువ ఉందండి? యథార్థమునికి విలువ ఉందండి? ప్రేమతో మనుషులు ఈరోజు బ్రతుకుతున్నారా? ప్రేమ కలిగి ఉన్నారా? పెళ్లి చేసుకున్న
భార్య తన భర్తని చంపటానికి కూడా తెగించినటువంటి దినాలు ఈ దినాలు. అంటే ఆలోచన చేసి చూసుకోండి. ప్రేమే తన భార్యను తలతో కూడా నరికి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నటువంటి దినాలు ఈ దినాలు. అంటే మీరు ఆలోచించేసి చూడండి, అక్రమము ఎంత భయంకరముగా ఈరోజు సమాజంలో కనబడుతూ ఉంది. అంటే ఇలాంటి సమాజంలో మనలందరూ ప్రేమించాలి, మనకు అందరూ అనుకూలంగా ఉండాలి, అందరూ మన మాటలు అంగీకరించాలి అనుకోవడం ఎంత అమాయకత్వం ప్రియులారా. గుర్తుంచుకోండి, క్రైస్తవులుగా అటువంటి పరిస్థితికి మనం చేరుకోకూడదు. దేవుని వాక్యమును మన జీవితంలో అనుసరించాలి. ఎట్టి పరిస్థితిలో కూడా ఎవ్వరిని కూడా బాధ కలిగించకూడదు మన మాటలు, ఎవ్వరికి కూడా హాని కలిగించకూడదు మన మాటలు, ఎవ్వరికి కూడా మనల్ని ఎవరైనా ద్వేషించినా అలాంటి వారిని గురించి మంచి మాటలే మనం పలకాలి. అలాంటి వారికి మనం ఆశీర్వదించాలి తప్ప శాపవచనమును పలకకూడదు. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యమును నిజంగా మనము అంగీకరించినట్లయితే, దేవుని వాక్యమును నిజంగా మనం అనుసరించినట్లయితే వాక్యం సెలవిస్తుంది. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. 1 యోహాను 4వ నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు అగును. అంటే దేవుని ప్రేమించేవారు తన సహోదరుని కూడా ప్రేమించగలగాలి. నిజంగా కయ్యోనికి దేవుని మీద ప్రేమే ఉంటే తన సొంత సహోదరునే చంపేవాడు కాదు. కానీ ఈ రోజులు గుర్తించుకోండి ప్రియులారా, దేవుని ప్రేమించేవారు లేరు. దేవుని ప్రేమించేవారైతే తన సొంత సహోదరుని ద్వేషించేవారు కారు. ఈరోజు సొంత సహోదరుని కూడా ద్వేషించడానికి వెనకాడనటువంటి సమాజంలో మనం ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, తన సొంత సహోదరుడు దేవుని యందు ఎదుగుతున్నాడంటే ఓర్చుకోలేకపోయారు యోసేపు యొక్క సహోదరులు. అలాంటి దినాలలో మనం బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి నా అనబడిన వారందరూ కూడా నన్ను ప్రేమించాలి అని కోరుకోవటం నా యొక్క అమాయకత్వం. ఎందుకంటే ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఏమైతే మనుషులందరూ కూడా స్వార్థపరులుగా మారిపోతారా, మనుషులందరూ కూడా ధనాపేక్షులుగా మారిపోతారు, మనుషులందరూ బింకంలాడు వారుగా మారిపోతారు, మనుషులందరూ కూడా అహంకారులుగా మారిపోతారు, స్వజన ద్వేషులుగా మారిపోతారు. ఈ సమాజంలో నిన్ను ప్రేమించే వారిని కోరుకోవటం నీ యొక్క మూర్ఖత్వం. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితిలో కూడా, ఒక యోబు అంటాడు చూడండి, నేను ఎంత నష్టం కలిగినా ఎటువంటి పరిస్థితి వచ్చినా నా యథార్థతను మాత్రం విడిచిపెట్టను అంటాడు. అది క్రైస్తవుడు కలిగి ఉండాలి. నిన్ను ఎంతమంది ద్వేషించినా, ఎంతమంది వెనకాల నిన్ను గురించి శాపవచనాలు పలికినా నీ యథార్థతని విడిచిపెట్టకు. దేవుని వాక్యాన్ని అనుసరించి బ్రతుకు. ఈ సమాజంలో నువ్వు క్రైస్తవురాలిగా బ్రతకాలంటే దేవుని వాక్యాన్ని అనుసరించి బ్రతకాల్సిందే. లేకపోతే దేవుని వాక్యము నీకు నిష్ప్రయోజనంగా మారిపోతుంది. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు బ్రతికావు అంటే దేవుని వాక్యము నీకు నిష్ప్రయోజనం అయిపోతుంది. కాబట్టి దేవుడిచ్చినటువంటి యొక్క చక్కటి జీవితంలో దేవుని వాక్యమును అనుసరించి బ్రతకటానికి నేర్చుకుందాం. దేవుని వాక్యము ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి అన్యాయం చేయదు. దేవుని వాక్యము మనకి నిత్య జీవాన్ని ఇస్తుంది. దేవుని వాక్యమే మన జీవితంలో గొప్ప ఆదరణని, సంతోషాన్ని, నెమ్మదిని కలుగజేస్తుంది. మనుషుల యొక్క మాటలు మనకి ఏ మాత్రం కూడా మనకి నష్టాన్ని కలిగించవు, అలాగని మనకి లాభాన్ని కూడా కలిగించవు. గుర్తుపెట్టుకుందాం. దేవుని వాక్యమును బట్టి మన జీవితాలని అనుసరించి నడుచుకుందాం. దేవుడు తన వాక్యం దీవించును గాక.